రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను సేకీ ఒప్పందాన్ని సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని లేని ఎడల ప్రజల మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళం ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము, సరే కదా తగ్గిస్తామని ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల కాలంలో 15,485 కోట్లు విద్యుత్ సర్దుబాటు భారాన్ని మోపి ప్రజలను దోపిడీ చేశారని విమర్శించారు. మరొక వైపున 2014-19లో వినియోగించుకున్న విద్యుత్పై ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని, ఇవి కాకుండా 2022, 2023, 2024 సంవత్సరాలలో కట్టిన బిల్లులపై మళ్లీ అదనంగా సర్దుబాటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం వసూలు చేస్తుందని వారు ఆరోపించారు. సేకీ ఒప్పందం రద్దు చేయాలని, విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలను ప్రజల ప్రతిఘటించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె నాగమణి, కె అమ్మన్నాయుడు, కొత్తకోట అప్పారావు, ఆర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సెకీ ఒప్పందం రద్దు చేయాలని, అదేవిధంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, సర్దుబాటు ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు శ్రీకాకుళంలో ఇక్కడ నిర్వహిస్తున్నాం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు మీరు విద్యుత్ ఛార్జీలు పెంచరు, వచ్చిన తర్వాత తగ్గిస్తానని చెప్పి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలోనే 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద వేసినారు ఈ 9 నెలల కాలంలో. అంతేకాదు, నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ మీరు వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడుతుంది, మీరు బద్దలు కొట్టండి, మేము వచ్చిన తర్వాత అన్ని కూడా మేమేమో రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు అతి వేగంగా స్మార్ట్ మీటర్లు పెడతారు. ఈవేళ స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటే ఉరితాలు బిగించడమే వినియోగదారులకి. ఎందుకనంటే ఒక్కొక్క స్మార్ట్ మీటర్ ఆదాయం నుంచి 10,000 నుంచి 13,000 కొంటారు. 93 నెలల్లోన మొత్తం అంతా కూడా వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. అంతేకాదు, ఈ రోజు సెకీ ఒప్పందానికి వ్యతిరేకంగా ఆ రోజు వైసీపీ చేస్తే ఇది తప్పని చెప్పి ఆ రోజు కోర్టులో చేసిన టీడీపీలు ఈ రోజు అదే ఒప్పందాన్ని కొనసాగించుకొని వెళ్తారు. అందుకోసం ఈ రోజు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో కొత్త విధానం తెచ్చారు. అది ఏంటంటే డే ఆఫ్ ది టైం అట. అంటే రోజుని 24 గంటలు అయితే 24 గంటలని భాగాలుగా చేసి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రేటు వేస్తారట. ఇది స్మార్ట్ మీటర్ల ద్వారా విపరీతమైన ఇప్పటికే షాపులకి, ఆల్రెడీ చిన్న వ్యాపార సంస్థలకి డే ఆఫ్ టైం అమలు జరుగుతుంది. ఇంతవరకు లేదు ఈ విధానము. ఇది మోసపూరితమైంది, ఇది దోపిడీ అయింది. సర్దుబాటు పేరుతోనే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం 2014, 2019 తాలూగా డబ్బులు కూడా సర్దుబాటుతో ఇవాళ వసూలు చేస్తుంది. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ప్రతిష్ట చేస్తుంది. ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెరిగితే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. అందుకోసమే ఇవి వెంటనే రద్దు చేయాలా, లేకపోతే మాత్రం పోరాటాన్ని ఉధృతం చేస్తాం. జరిగే పరిణామానికి ప్రభుత్వం బాధ్యత వహించని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం.